నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అపారమైన ప్రకృతి సంపదకు ఆలవాలం, అత్యంత విలువైన మానవ వనరులకు కేంద్రం, సుదీర్ఘమైన కోస్తా తీరం అదనపు బలం. ఇక్కడి మట్టిలో పచ్చటి సిరులు ప్రభవిస్తూ ఉంటాయి. పర్యాటక సొబగుల గురించి చెప్పక్కర్లేదు. ఇన్ని ప్రత్యేకతలున్న ఆంధ్రప్రదేశ్కి ఏదో తెలియని లోటు. ఫలితంగా ఎడతెగని మేధో వలస. ఇక్కడ ఆర్జించిన మొత్తం ఇతర ప్రాంతాల్లో పెట్టుబడి, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల వైపు చూపు. ఈ సమస్యలకు పరిష్కారంగా అన్ని రకాల వలసలకు సెలవంటూ ఉన్న చోటే అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రూపుదిద్దుకుంటోంది మన ప్రజా రాజధాని అమరావతి. పరిపాలన, ఆర్థిక, పారిశ్రామిక, వైద్య, విద్య, క్రీడా, పర్యాటక తదితర నగరాలు 9ంటిని రాజధానిలో అంతర్లీనంగా నిర్మించి ప్రపంచ స్థాయి హంగులు వాటికి కల్పించనుంది. ఇక నుంచి ఏ ఆంధ్రుడు బతుకు తెరువు కోసం ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్లనవసరం లేకుండా మన ముంగిట్లోనే నవరత్న అమరావతి అపారమైన అవకాశాల ఖనిగా మారనుంది. రాజధాని లేని రాజ్యంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్కు ప్రజా రాజధాని నిర్మించే బృహత్తర బాధ్యత భుజాన వేసుకున్న రాష్ట్ర సర్కార్ భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ నగరం అన్ని రంగాలకు పెద్ద దిక్కుగా నిలవాలి. అన్ని రకాల సంస్థలు రాజధాని వాసికి కూతవేటు దూరంలోనే ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే ముంబై, బెంగళూరు తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మాకు అమరావతి అనే మహానగరం ఉందని సగౌరవంగా చెప్పుకునేలా రాజధాని రూపుదిద్దుకోవాలి. కేవలం పరిపాలనకు మాత్రమే కాక సమస్త రంగాలకు అమరావతి కేంద్ర బిందువుగా విరాజిల్లాలి. డీసెంట్రలైజేషన్ లో మొత్తం తీసుకొని ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క మనకు కూడా మనం చెప్పుకోవడానికి ఒక నగరం ఉండాలి. అందరూ మాకు బెంగళూరు ఉంది, మాకు చెన్నై ఉంది, మాకు హైదరాబాద్ ఉంది, మాకు ముంబై ఉందని చెప్పుకుంటే మనం లేదేదో మాకు 16 ఊర్లు ఉన్నాయి అని చెప్పుకుంటామా? కాదు. ఆ గర్వం ఉండాలి. అదే మరి వికేంద్రీకరణలో అభివృద్ధి జరగాలి. కేవలం నోటి మాటలతోనో రాత్రికి రాత్రే సాధ్యం కాని ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ప్రణాళికాబద్ధంగా నగర నిర్మాణానికి కృషి చేస్తోంది. వాటికి అనుగుణంగానే 9 థీమ్ నగరాలతో ప్రజా రాజధాని అమరావతి కొలువు తీరనుంది. దేశమంతా ఔరా అంటూ ఆంధ్రుల రాజనగరి గురించి చెప్పుకునేలా అలనాటి వైభవ దీప్తులను తిరిగి ప్రకాశింపచేయనుంది. ఈ మేరకు ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం నుంచి థీమ్ నగరాలపై ప్రణాళికలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని మన అవసరాలకు అనుగుణంగా మార్పులకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆర్థికంగా ఆలంబనగా ఉండేందుకు ఈ ప్రణాళిక దోహదపడుతుందని, సాధ్యమైనంత త్వరగా ఫలితాలు వచ్చే విధంగా వాటి అమలు ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. రాజధాని కోసం సేకరించిన స్థలంలోనే కాకుండా సిఆర్డీఏ పరిధిలోని వేర్వేరు ప్రాంతాలతో థీమ్ నగరాలు రూపుదిద్దాలి అన్నది లక్ష్యం. ఇందులో ఆర్థిక, పరిపాలన, విజ్ఞాన, విద్య, వైద్య, పర్యాటక, క్రీడా, ఎలక్ట్రానిక్, న్యాయ థీమ్ నగరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నగరంలో 9 థీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే నగరంలో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువ దూరం ఉద్యోగం కోసం ప్రయాణించకూడదు. వాళ్ళకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దగ్గరలో వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ ఉండాలి. దానికి అనుగుణంగా ఒక 9 థీమ్స్ వర్కౌట్ చేయడం జరిగింది మాస్టర్ ప్లానర్స్. థీమ్ నగరాల్లో భాగంగా ప్రతి ప్రాంతానికో ప్రత్యేక వాతావరణం అభివృద్ధి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడమే కాక వాటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ కనబర్చనుంది. విస్తరించిన రాజధాని ప్రాంతాభివృద్ధి సంస్థ పరిధిలో ఈ నగరాలు రూపకల్పన చేయాలని కసరత్తు చేస్తోంది. సిఆర్డీఏ పరిధిలో ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఒక్కో నగరానికి ప్రధానంగా 5 నుంచి 6,000 ఎకరాల భూమి ఉంటే సమగ్రంగా నిర్మించడానికి వీలు పడుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మారుతున్న నగర ప్రణాళిక, ఆధునిక పద్ధతులకు వాటిలో అవకాశం కల్పిస్తారు. దేశంలో మొట్టమొదటిసారి ఒక ప్రపంచ స్థాయి నగరం కానీ రాజధాని కానీ ఫస్ట్ టైం మన భారతీయులు కట్టుకుంటున్నాము. కాబట్టి దేశం మొత్తంకి కూడా ఇది ఒక మోడల్ లాంటిది. ఖచ్చితంగా దీన్ని ఎమ్యులేట్ చేసి చాలా నగరాలు మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఇది కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, కామన్ మ్యాన్ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు, ఇళ్ళు ఉండే విధంగా, గ్రీన్ అండ్ బ్లూ వెళ్ళి అక్కడ నివసించాలన్న కోరిక కలిగే విధంగా మనం తీర్చిదిద్దడం జరుగుతాం. ముఖ్యంగా ప్రతి నగరంలో కొన్ని సదుపాయాలు తప్పనిసరిగా ఉంటాయి.
ప్రతి థీమ్ నగరంలో నివాస సముదాయాలతో పాటు ఆస్పత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, ఆర్థిక శిక్షణా కేంద్రాలు, సమాచార సాంకేతిక ఆధారిత సేవా కేంద్రాలు, విశ్రాంతి, మనోల్లాస కేంద్రాలు, వ్యాపార కార్యాలయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కీలకమైన ఆర్థిక నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, అంతర్జాతీయ బ్యాంకులు, రుణ రేటింగ్ సంస్థలు, బీమా సంస్థలు, ఆడిటింగ్ సంస్థలు, పెట్టుబడి బ్యాంకులు వంటి ఉంటాయి. పరిపాలన నగరంలో రాజ్భవన్, శాసనసభ, సచివాలయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, వివిధ కమిషనరేట్లు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలు కొలువు తీరుతాయి. వాటిని ఆనుకుని ప్రభుత్వ అతిథి గృహాలు ఉంటాయి. తర్వాత విజ్ఞాన నగరం. ఇక్కడ పరిశోధన అభివృద్ధి కేంద్రం, టెక్నాలజీ ఇంక్యుబేటర్, వైద్య పరిశోధన, బయోటెక్ పరిశోధన, ఐటీ, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్ పరిశోధనకు సంబంధించిన సంస్థలుంటాయి. విద్యా నగరంలో జాతీయ విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా కళాశాలలు, అంతర్జాతీయ పాఠశాలలు, సాంకేతిక శిక్షణా సంస్థలు, వృత్తి శిక్షణా సంస్థలు, బిజినెస్ స్కూల్స్, ప్రాథమిక పరిశోధన అభివృద్ధి సంస్థలు ఉంటాయి. వాటికి ఆనుకుని విద్యార్థుల వసతి గృహాలు, క్రీడా ప్రాంగణాలు, గృహ వాణిజ్య సముదాయాలు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తారు. వైద్య నగరంలో మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ వైద్యశాలలు, ఆయుష్ వైద్యశాలలు, అంతర్జాతీయ ఆస్పత్రులు, వైద్య పరిశోధనా సంస్థలు ఉంటాయి. పక్కనే నర్సింగ్ కళాశాలలు, వైద్య పరీక్షా కేంద్రాలు, ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ వాణిజ్య సముదాయాలు రూపుదిద్దుకోనున్నాయి. ఫారిన్ కంట్రీస్లో చూసినట్టే రీసెర్చ్ సెంటర్ ప్రతి చోట హెల్త్ సిటీస్ దాంట్లో రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. ఆ రీసెర్చ్ అంటే నాది నర్సింగ్ ప్రకారం కానివ్వండి, ఫిజియోథెరపీలో కానివ్వండి, మెడికల్గా కానివ్వండి, లేదా ఫార్మసీ కానివ్వండి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ కలిసి ఉంటాయి ఒక చోట చాలా చక్కగా జరుగుతుంది, కోఆర్డినేషన్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ జరిగినట్లయితే మాత్రం సామాన్యుడికి అక్కడ అందుబాటులో వైద్యం ఉంటుంది. అదే మెడికల్ టూరిజాన్ని కూడా చాలా ఖచ్చితంగా మెడికల్ చాలా ఉపయోగపడుతుంది. పర్యాటక నగరంలో జల క్రీడలు, వారసత్వ పర్యాటక కేంద్రాలు, నగరానికే వన్నె తెచ్చేలా ఆకాశ హార్మ్యాలు, వంతెనలు, మ్యూజియంలు, నదీ ముఖ పర్యాటకం, మతపరమైన పర్యాటకం ఉంటాయి. వీటిని ఆనుకొని మిగిలిన నగరాల మాదిరిగానే ఆస్పత్రులు, హోటళ్లు, గృహ వాణిజ్య సముదాయాలు ఉంటాయి. మనకి టూరిజం రిలేటెడ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అవకాశం మనకి ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే సిటీని ఆనుకుని ఇంత బ్యూటిఫుల్ ఐలాండ్స్ చాలా కొద్ది ప్రదేశాల్లో ఉంటాయి. వెదర్ మన టెంపుల్, కనకదుర్గ టెంపుల్ అండ్ ఐలాండ్స్ అండ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ అన్ని దగ్గర ప్రాంతాల్లో ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నెంబర్ ఆఫ్ టూరిస్ట్ విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. క్రీడా నగరిలో క్రీడా విశ్వవిద్యాలయం, గోల్ఫ్, అథ్లెటిక్ మైదానాలు, క్రీడా అకాడమీలు, జల క్రీడలు, బహుళ ప్రయోజన స్టేడియంలు, ఇండోర్ స్టేడియం, అంతర్జాతీయ క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేస్తారు. వాటిని ఆనుకుని ప్రత్యేకించి స్పోర్ట్స్ క్లినిక్లు, స్పోర్ట్స్ క్లబ్లు, బీమా సంస్థలు, శరీర దారుఢ్య కేంద్రాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ నగరంలో సెల్యులార్ ఫోన్స్, గృహోపకరణాలు, సెమీకండక్టర్ సెన్సార్స్, సౌర ఇంధన పరికరాలు, అనుబంధ సంస్థలు, అనుబంధ పరికరాల సరఫరాదారులు, దృశ్య శ్రవణ పరికరాల కేంద్రాలు ఉంటాయి. వీటికి ఆనుకొని శిక్షణా కేంద్రాలు, ఐటీ ఆధారిత అనుబంధ సేవలు, ఆస్పత్రులు ఉంటాయి. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలండి. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమవుతుందంటే కనెక్టివిటీ, అది ఇప్పుడు సపోజ్ విజయవాడ మనం కంపేర్ టు చెన్నై, బాంబే, హైదరాబాద్ ఏ సిటీ చూసినా కనెక్టివిటీ బాగుంటుంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎయిర్పోర్ట్ ఇంపాక్ట్. ఇవాళ మనం విజయవాడ చూస్తే ఎయిర్పోర్ట్ చాలా, అంటే మనం దాన్ని కామెంట్ చేద్దామని కాదు, యాక్చువల్లీ ఉన్న పరిస్థితి క్యాపిటల్ తగ్గగా ఎయిర్పోర్ట్ లేదు. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కానీ, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఒకటే కాదు, ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా 6 monthsలో తీసుకొచ్చేయాలండి. డొమెస్టిక్ కాదు వాళ్ళు, ఎనీ ఏషియన్ కంట్రీకి మనం హబ్ తీసుకొస్తే కనుక అక్కడ నుంచి వరల్డ్ వైడ్ కనెక్షన్స్ బాగుంటాయి. ఏదైనా బిగ్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీస్ మనం డైరెక్ట్గా విజయవాడ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందని నేను అనుకుంటాను. మరెక్కడా లేని విధంగా అమరావతికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న న్యాయ నగరంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, లోకాయుక్త, వివిధ ట్రైబ్యునల్స్, న్యాయ విశ్వవిద్యాలయం, వివిధ న్యాయ సంస్థలు ఉంటాయి. వాటికి ఆనుకుని న్యాయ అకాడమీ, నివాస సముదాయాలు, వాణిజ్య వ్యాపార కేంద్రాలు, ఆస్పత్రులు ఉంటాయి. ప్రతి భాగం ఆఫ్ అమరావతి యూజ్లోకి తీసుకొచ్చేటట్టు చూస్తున్నాం. ఏదో ఒక మూల 4 బిల్డింగులు కట్టేసి ఇదిగో రాజధాని అని అనుకోవటం కాదు. అమరావతి ఈజ్ నాట్ జస్ట్ ఎ రాజధాని, ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఆపర్చునిటీస్ ఆర్ క్రియేటెడ్. రాజధానిలో ఎంతమంది ఉంటారండి? గవర్నమెంట్ ఉద్యోగస్తులు 50,000, 1,00,000 మ్యాక్సిమం, అంతే. కానీ ఒక
ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు. 5 కోట్ల మంది అవకాశం కోసం వచ్చేటట్టు ఉండాలి ఇది. అట్లాగని మొత్తం ఫోకస్ చేయం, కానీ వన్ ఆఫ్ ద ప్లేసెస్. ఇప్పుడు 3 మేజర్ మెగా సిటీస్ అంటున్నారు. ఒకటి వైజాగ్, ఒకటి తిరుపతి, ఒకటి అమరావతి. సో 3 మెగా సిటీస్లో అంటే ఏంటంటే కనీసం అందరూ కట్టకట్టుకుని పోయి 23 జిల్లాలు మనుషులు ఒక ఊరికి పోయే కంటే ఇప్పుడు 3గా డెవలప్ చేస్తాం, వేరే కూడా డెవలప్ చేస్తాం. అమరావతి అంటే కేవలం రాజధానే కాదు, రకరకాల ఫెసిలిటీస్, రకరకాల ఇవి ఉంటాయి. సో రకరకాల అవకాశాల కోసం మనుషులు రావాలి. సో అందుకని ఈ థీమ్ సిటీస్ అనేది చాలా అవసరం. అండ్ అది రాజధానికి అదనపు ఆకర్షణతో పాటు రాబడి పరంగాను ఎంతో ప్రముఖంగా కనిపిస్తున్న థీమ్ నగరాల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని నగరంలోనూ బయట ఏవి ఏ దిక్కున ఉండాలి అన్నది సూక్ష్మ స్థాయిలో నిర్ణయించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా రవాణా వ్యవస్థ ఇతర ప్రాంతాలతో అనుసంధానము ప్రధాన అంశం కానుంది. ఇప్పుడు మన పర్స్పెక్టివ్ ప్లాన్ సింగపూర్ గవర్నమెంట్తో ఉన్న MOU ప్రకారం వాళ్ళు ఇచ్చున్నారు. దానికి అనుగుణంగా మనం మాస్టర్ ప్లాన్ ఎక్స్టెండెడ్ ఏరియాకి చేస్తూ ఉన్నాము. తర్వాత ఇన్నర్ ఏరియాకి ఆల్రెడీ పాతది ఉంది. ఎక్స్టెండెడ్ ఏరియా ముందు మనం నోటిఫై చేసుకుంటే దాంట్లో అవుటర్ రింగ్ రోడ్ ఇవన్నీ కూడా ఆ ప్రపోజల్స్ దాంట్లో ఉంటాయి. అది ఒక స్ట్రీమ్ ఆఫ్ వర్క్. ఇంకొకటి మనం ఇప్పుడు క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ఒకటి సెకండ్ ఐటమ్. ముందుగా వేటిని చేపట్టాలి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుకూలంగా రూపొందించడం తక్షణ కర్తవ్యంగా సర్కార్ పెట్టుకుంది. భూములు ఇచ్చిన రైతులకు అధిక ఆర్థిక ఫలాలు అందించడంలో థీమ్ సిటీల పాత్ర అధికం కాబట్టి ఒక కాల వ్యవధి పెట్టుకుని పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించుకుంది. అవకాశాల స్వర్గధామం అమరావతి. ప్రభుత్వం చెబుతున్న మాట ఇది. ప్రపంచ స్థాయి నగరం నిర్మితమైతే అందులో అవకాశాలకు కొద ఉండదన్నది అందరికీ తెలిసిందే. అయితే తొలి దశ పూర్తవడానికే 4 ఏళ్లు. మరి అంత సమయం ఇక్కడ ఉద్యోగాల కల్పన ఉండదా అన్న ప్రశ్న ఉదయించడం సహజం. ఈ ప్రశ్నకు సమాధానంగా అమరావతి నిర్మాణ దశ నుంచే అవకాశాల ఖనిగా మలిచేందుకు సర్కారు వ్యూహరచన చేస్తోంది. 13 జిల్లాల్లో ఉన్న యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి అవసరాలకు అనుగుణంగా చక్కటి మానవ వనరులు సిద్ధం చేయనుంది. తద్వారా మన వాళ్లకు మన రాష్ట్రంలోనే ఉపాధి కల్పించడమే కాక మానవ వనరుల కొరత తీర్చనుంది. యువతరానికే కాదు, పొట్టచేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రజా రాజధానిలో ఇటుకలు పేర్చే చారిత్రక అవకాశాన్ని కల్పించనుంది. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. హే కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకిని స్వర్ణముఖి నది జల చేలాంచల శుభకళింగ శుభ విశాఖ మచిలీపట్నాలను అభిషేకించే గంగాల ఖాతాల ఖలంఖల గణిత శాస్త్ర నిపుణురాలు ఆంధ్ర శాకుంతల శతానేక శాస్త్రాలకు మేలు బంతిలా ఆచార్యుడు నాగార్జున బౌద్ధ పీఠమా శరణం గచ్ఛామి. శతాబ్దాల ఆంధ్రుల చరిత్రలో ప్రపంచానికి ఎంతో గొప్ప మానవ వనరులనందించిన ఘనత మన సొంతం. ఇక్కడ పుట్టి ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో తమ మేధతో అద్భుతాలు సృష్టించిన వారెందరో. అయితే పుట్టిన గడ్డపై మాత్రం వాళ్ల సేవలు స్వల్పమే. కారణం ఉపాధి అవకాశాలు లేకపోవడమే. ఫలితంగా ఇతర ప్రాంతాలకు పొట్టచేత పట్టుకెళ్లాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతితోనైనా వలసలు ఆగి తెలుగు నేల మీదే, తెలుగు లోగిళ్ల మధ్యే తెలుగువాళ్లు చక్కటి జీవనం సాగించేందుకు అమరావతి నిర్మాణమే శ్రీకారం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ప్రజా రాజధాని నిర్మాణ దశ నుంచే వ్యూహరచన చేస్తోంది. మనకి శక్తి లేక కాదు, తెలివితేటలు లేక కాదు, అన్నీ మనకి బాగానే ఉన్నాయి. కానీ మనం దేశదిమ్మలాగా ప్రపంచమంతా తిరిగి అవకాశాల కోసం మన తెలివితేటలన్నీ వేరే చోట్ల దారబోసాం. ఎందుకో కాలం కలిసి రాకో చాలా ఇబ్బందుల వల్ల
మనం ఇక్కడేమీ చేసుకోలేకపోయాం. మనకంటూ మనం ఒక ప్లేస్, మనం ఎందుకు వెళ్తున్నాం బయటికి? విద్య కోసం వెళ్తున్నాం, అవకాశాల కోసం వెళ్తున్నాం, బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం వెళ్తున్నాం. ఇవన్నీ మనం ఇక్కడే చేసుకోలేమా? మనకంటూ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది. మనకంతా ఆంధ్ర వాళ్ళకి కసి ఎక్కువ, ఆశ ఎక్కువ, ఏదో చేయాలనే తపన ఎక్కువ. దే వాంట్ సంథింగ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. అందుకనే వాళ్ళ బెస్ట్ ఎక్కడుందో ఎత్తుక్కుంటూ వెళ్ళారు. కానీ బెస్ట్ను ఇప్పుడు అంతా తీసుకుని మన దగ్గరికి తెచ్చుకునే టైం వచ్చింది. సో అమరావతి అనేది అటువంటి ఐడియా. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో, రాజధాని నగర పరిధిలో విద్య, వైద్యం, ఆరోగ్యం, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అన్ని సేవలు ఒక్కొక్క ప్రాంతంలో అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వం ఆలోచన. అందుకు థీమ్ నగరాలను మార్గంగా ఎంచుకుంది. ఈ నగరాలంటే కేవలం భవనాలు కాదు, ఎంతో మందికి ఉపాధి మార్గాలు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ నగరాల్లో ఉద్యోగాలివ్వాలని, తద్వారా వాళ్ల జీవన ప్రమాణాలు పెంపొందించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలు, రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో యువతకు అవసరం మేర వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి వాళ్లను సుశిక్షితులైన మానవ వనరులుగా తీర్చిదిద్దనుంది. వాళ్లను సంఘాలుగా చేసి సమిష్టిగా రాజధాని నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేట్టుగా చేయనుంది. ఏడాదికి 2,500 మందికి భవన నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. నైపుణ్యాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతోంది. 13 జిల్లాల నుంచి వచ్చే వారికి కూడా ఒక క్రమ పద్ధతిలో థీమ్ సిటీల నిర్మాణ కార్యకలాపాల్లో వినియోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేయనుంది. రాజధాని కట్టేదే యువత కోసం ఇది. సో ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సిటీ అని కొత్తగా మనం దీంట్లో ప్లాన్ చేస్తున్నాము. సో రాబోయేటటువంటి హార్డ్వేర్ ఇండస్ట్రీస్ కానీ, హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అక్కడ కొంత వస్తుంది. అట్లాగే ఎకనామిక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మనకి బ్యాంకింగ్ కానీ, ఫినాన్స్ కానీ, లేకపోతే బిజినెస్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ అవకాశాలు వస్తాయి. అట్లాగే R&D సెంటర్, నాలెడ్జ్ సెంటర్ ఒకటి ఉంటుంది. అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రకరకాల బిజినెస్ పార్క్స్, R&D పార్క్స్ అన్నీ అక్కడికి వస్తే అక్కడ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అట్లాగే మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వెదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే యూనివర్సిటీస్ కానీ, సో లాట్ ఆఫ్ యంగ్ క్రౌడ్ అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. సో మొత్తంగా మంచి లైవ్లీ సిటీ కాబోతా ఉంది. అమరావతి రాజధాని నిర్మాణానికి భారీగా భవన నిర్మాణ కార్మికులు కావాలి. నిర్మాణ సంస్థలు ఏవైనప్పటికీ మానవ వనరులు ఇక్కడే సిద్ధంగా ఉంచితే వారికి మెరుగైన వేతనాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి హామీ ద్వారా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో కూలీ పనులు చేసుకుంటున్న వారికి రాజధాని ప్రాంతంలో ఈ నిర్మాణ రంగం మెరుగైన వేతనాలు ఇచ్చేందుకు వేదిక కానుంది. ఒక్క నిర్మాణ రంగానికే దాదాపు 2 నుంచి 3 లక్షల మంది కార్మికులు వివిధ స్థాయిలలో రానున్న ఏడాదిలో అవసరం కానున్నారని ఒక అంచనా. ఆలోచన ఏంటంటే, గ్రామీణ యువతని ఎవరైతే ఇంజనీరింగ్ పాస్ అయ్యారో, ఎవరైతే పాలిటెక్నిక్ పాస్ అయ్యారో, ఎవరైతే ఇక ITI పాస్ అయ్యారో వాళ్ళు కాకుండా ప్రతి గ్రామంలో కూడా ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ఫిట్టర్స్ ఉన్నారు, ప్లంబర్స్ ఉన్నారు, మేసనరీస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కొంచెం మెరుగైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ చెప్పగలిగితే వాళ్ళందరికీ మంచి ఉపాధి జరుగుతున్న ఉద్దేశంతో చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈ మధ్యనే. దానికి ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి మల్లికార్జునరావు గారు, ఎవరైతే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేశారో మల్లికార్జునరావు గారిని చైర్మన్గా పెట్టడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇప్పటికే మేము ట్రైనింగ్ క్యాంప్స్ స్టార్ట్ చేసాం. ప్రతి జిల్లాలో కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిలో 1-2 కాలేజీలు తీసుకొని సాయంత్రం 5 గంటలు వాళ్ళ కాలేజీ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ స్కిల్స్ కానీ డెవలప్ చేయగలిగితే ఎక్కువ ఆదాయం వస్తుంది, ఆ కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. నిర్మాణం పూర్తయ్యాక నగరంలో మరింతగా నైపుణ్యం ఉన్న యువత అవసరం అవుతుంది. వైద్య పరంగానే చూసుకుంటే వైద్యులే కాకుండా అనుబంధ సేవలైన రోగ నిర్ధారణ కేంద్రాలు, ఫార్మసీలు, నర్సింగ్ కేంద్రాలు, ఇలా అనేక అనుబంధ విభాగాలుంటాయి. వారికి శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సంస్థలు ఉంటాయి. ఇంజనీరింగ్, సమాచార సాంకేతిక రంగాల్లో ఇప్పటికే ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో ఈ స్థాయి శిక్షణా సంస్థల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఫలితంగా రానున్న పరిశ్రమలకు అనువైన సిబ్బందిని వీరి నుంచే ఎంపికకు అవకాశం ఏర్పడనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే సంస్థలలో నైపుణ్యం, వారికి కావలసిన వృత్తి శిక్షణ ఉంటే ఉపాధికి ఢోకా ఉండదన్నది
ప్రభుత్వ విశ్వాసం. కొత్తగా ఏర్పడుతున్న ఈ నగరంలో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడానికి యువత పోటెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాజధాని యువ రాజధాని అవుతుందన్నది కొందరి అభిప్రాయం. కొత్త రాజధాని కాబట్టి అక్కడికి మైగ్రేట్ అయ్యేది ఎక్కువ యంగ్స్టర్స్ ఫస్ట్ వస్తారు ఉద్యోగాల కోసం కానీ లేకపోతే చదువు కోసం కానీ. కాబట్టి యావరేజ్ ఏజ్ ఆఫ్ ఈ సిటీ యావరేజ్ ఏజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సిటీ కొత్తది, ఎంప్లాయ్మెంట్ కొత్తది, అన్నీ కూడా కొత్తవి కాబట్టి వచ్చేవాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఉంటారు. తర్వాత యంగర్ ఏజ్ గ్రూప్స్ ఎక్కువ వస్తారు అక్కడికి. థీమ్ సిటీల ద్వారా కనీవిని ఎరుగని రీతిలో అమరావతిలో అవకాశాలు పుట్టుకొస్తాయని నిపుణుల అంచనా. ఈ తరహా నగరాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. అనుబంధ రంగాలలో కూడా ఉపాధి ఊహించని స్థాయిలో పెరుగుతుందన్నది నిపుణుల అభిప్రాయం. థీమ్ సిటీలు, క్లస్టర్ సిటీల కారణంగా ఎక్కువ దూరం ప్రయాణించకుండానే వివిధ నిపుణుల సేవలు అందుబాటులోకి వస్తాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.